తమపై నమ్మకం ఉంచి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కౌన్సిలర్లకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎండి ఖలీల్, గోనెపల్లి దేవలక్ష్మి, సంజీవరెడ్డి, ఆశ యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా దుబ్బాక మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన సభ్యులను దుబ్బాక పట్టణ వాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించి మిఠాయిలు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ముస్లిం సోదరులు నూతనంగా కోఆప్షన్ సభ్యునిగా ఎన్నికైన ఎండి ఖలీల్ ను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తమకు మద్దతు పలికి ఏకగ్రీవంగా తమను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపల్ పాలకవర్గంతో కలిసి మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు ఎండి నసీం చిన్న, మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. సంఘం తరఫు నుంచి కోఆప్షన్ మెంబర్ ఏదైతే ఎలక్షన్ ఉన్నదో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఉత్తర ఆధ్వర్యంలో మరియు చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్ అందరి తరఫు నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోబడడం ప్రభాకరణ ప్రత్యేక కృతజ్ఞతలు, అందరు కౌన్సిలర్కి కృతజ్ఞతలు. మాకు ఏదైతే కమిటీలో నేర్చుకున్నారో ఆ కమిటీల వాళ్ళ సలహాలు, వాళ్ళ సూచనల మేరకు వాళ్ళ తోడు ఉండి మేము కలిసి పని చేసుకుంటామని తెలుసుకుంటాం. పురపాలక సంఘం తరఫున మా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు కోఆప్షన్ ఎలక్షన్లు జరపడం జరిగింది. మా కౌన్సిలర్ అందరూ టీఆర్ఎస్ తరఫున మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీని భాగంగా మా వంతు ఎమ్మెల్యే గారికి అయితే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారికి ఎప్పుడు రుణపడి ఉంటామని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటాం.